నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. ఓ మిస్సింగ్ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా దృష్టి సారించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వివిధ రకాల బాధితులు పవన్ కళ్యాణ్ ను కలిసి వారి సమస్యలు విన్నవించారు. భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ తన మైనర్ కుమార్తె గురించి చెప్తూ కన్నీరు మున్నీరైంది. విజయవాడలో చదువుతున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, 9 నెలలుగా తన కుమార్తె జాడ తెలియడం లేదని శివకుమారి వెల్లడించింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయితే తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించలేదని శివకుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మహిళ బాధను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా విన్నారు. ఆమె గతంలో ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన పవన్ కళ్యాణ్ వెంటనే మాచవరం సీఐకి ఫోన్ చేసి మిస్సింగ్ కేసు వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా జనసేన పార్టీ వాహనంలోనే శివకుమారి కుటుంబ సభ్యులను, జనసేన నేతలను మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు. కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్పిటల్లో పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఇప్పుడు వెళ్ళాడు. క్రైమ్ బ్రాంచ్ పంపించి ఇక్కడ మాచవరం పిఎస్ సార్, విజయవాడ మాచవరం పిఎస్ సార్. చూస్తాం అని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు. ఎఫ్ఐఆర్ పెట్టారు సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్. పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి.